మళ్ళీ మీరు మీపై వచ్చిన గతంలో కూడా మీపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఆ డ్రగ్స్ కేసులో క్వాష్ పిటిషన్ వేస్తారా? ఎట్లా ఫైట్ చెప్తాం? ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కేసులు? వేయడం అన్నది 100% నిజం వేశారు. అండ్ దాంట్లో ఈ రెండిట్లో కూడా ఆధారాలు లేవండి నేను చేసినట్టు. అది నేను నోటుపూర్వకంగా చెప్పాను, ఎవరు నమ్మలేదు. కోర్టు నాకు తీర్పిచ్చిన తర్వాత ఆ రోజున మీరు రాజధాని వెనక్కి రాని అడుగుతారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాత్రము డ్రగ్స్ కేసులని మస్తాన్ సాయిని ఇదే పదే పదే ముందు చూపే ప్రయత్నం చేసి మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవునండి, ఇప్పుడు అతను పెడుతున్నాడు, సమాధానం చెప్పట్లేదేమో. కానీ కోర్టు తీర్పిచ్చిన తర్వాత మీరు అడుగుతారు కదండి, అడుగుతారు కదా, ఆ రోజైనా అడుగుతారని కోరుకుంటున్నాను. రాజధాని ఎందుకు బయటకు రావట్లేదు? మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఇప్పటివరకు ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు పోలీసులు అప్రోచ్ చేయట్లేదు? ఏం చెప్తున్నారు? దాన్ని ఇంకా తెలుగులో పారిపోయాడు, ఇంగ్లీష్ లో అబ్స్కాండ్ అని అంటారు అనుకుంటున్నాను. ఫైనల్ గా మీరు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? అంటే చివరిదారుగా ఫైట్ చేస్తారా, లేదా మధ్యలో కాంప్రమైజ్ అయ్యే ఏమైనా చేసుకుంటారా? ఎట్లా చేయబోతున్నారు? కాంప్రమైజ్ అవ్వడం ఏమైనా ఉంది అంటే అతను వెనక్కి రావాలండి. ఏదో అతని మీద ఇంకేదో చేయాలని, పరువు పోవాలని, లేదా మాల్వి మల్హోత్రని కూడా ఇంకేదైనా చేయాలని కూడా ఏం లేదు. అతను వెనక్కి రావాలి. మా జీవనం ముందెలా ఉందో అలా ఉండాలి. నాకు అతను అన్యాయం చేయకుండా ఉంటే నాకు ఇంకేం ప్రాబ్లం లేదండి.